నమ్మకం లేని చోట బంధం ఎంత బలహీనంగా మారుతుందో అనుమానం పెనుభూతమైతే మనిషి ఎంతటి అమానుషానికి ఒడిగడతాడో చెప్పడానికి కర్ణాటక బాగల్కోట్ జిల్లాలో జరిగిన ఈ దారుణమే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. 31 ఏళ్ల ఉమేష్ కొట్టలగి తన భార్య పైన పెంచుకున్న అకారణమైన అనుమానం చివరకు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని మంటగలిపే స్థాయికి చేరింది. భార్య ప్రవర్తన పైన అనుమానంతో అతను ఆమెను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడం నిత్య కృత్యంగా మారింది. పెద్దలు, తల్లిదండ్రులు ఎన్నిసార్లు నచ్చజెప్పినా, పంచాయతీలు చేసినా ఆ కిరాతకుడిలో మార్పు రాలేదు సరికదా, ఆ కసాయితనం మరింత ముదిరి పాకాన పడింది. ఉమేష్, లక్ష్మీబాయి జామఖండి తాలూకా తోడలబాగి గ్రామంలో నివాసముంటున్నారు. 26 ఏళ్ల లక్ష్మి పేరుకు తగ్గట్టే పొడవాటి కురులతో కలకలలాడుతూ ఉండేది. ఇక ఆడపిల్ల తల్లో పూలు పెడితే ఆ అందం రెట్టింపవ్వడం మామూలే కదా. అదే ఉమేష్కి గిట్టని విషయం అయిపోయింది. అందుకే భార్యకు ఏనాడు 3 పూలు తెచ్చివ్వలేదు. ఎందుకంటే మొదటి నుంచే ఆమె మరీ అందంగా కనిపిస్తే యువకులు ఆకర్షితులవుతారని, తనకంటే బెటర్ వాడు వస్తే ఆమె ఎక్కడ తప్పు చేసేస్తుందో, తనను ఎక్కడ వదిలేస్తుందో అనే అనుమానం ఉండేది. అందుకే పెద్దగా అలంకరణ పైన ధ్యాస పెట్టేది కాదు లక్ష్మి. అయినా కూడా రోజుకో కారణం వెతుక్కొని మరీ లక్ష్మిని దెప్పి పొడవడం ఉమేష్కి అలవాటు. ఇలా దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక జనవరి 31వ తేదీ రాత్రి జరిగిన ఒక చిన్న సంఘటన ఆ ఇంట్లో మరింత బీభత్సాన్ని సృష్టించింది. ఎవరో వ్యక్తి భోజనం కోసం వారి ఇంటికి రావడమే ఆ అనుమానపు బుద్ధికి ఆజ్యం పోసినట్లయింది. దానికి తోడు ఆ రాత్రి తలుపు తీయడంలో ఆమె కొంచెం ఆలస్యం చేసిందట. దీంతో ఊగిపోయిన ఉమేష్ లోపల ఉన్న క్రూరత్వాన్ని మొత్తం బయట పెట్టాడు. ఇంటికి లోపల గడియ పెట్టేసి ఆమె పైన విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇదంతా ఆమె అందంగా కనిపించడం వల్లేనని భావించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో చెరుకు నరికే కొడవలిని చేతపట్టుకొని ఆమెను ప్రాణాలు తీస్తానని వెంటపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న ఓ రేజర్తో బలవంతంగా ఆమె జుట్టును కత్తిరించి గుండు చేసేశాడు. ఒక మహిళను 10 మందిలో తలదించుకునేలా చేయాలనే అతని నీచమైన ఆలోచన ఆ రాత్రి ఆమెకు నరకం చూపించింది. అదే కత్తితో, రేజర్తో లక్ష్మి జుట్టును కత్తిరించి గుండు చేసేశాడు. ఒక మహిళకు ఆత్మగౌరవం లాంటి జుట్టును కిరాతకంగా తొలగించి ఆమెను తీవ్ర అవమానానికి, మానసిక క్షోభకు గురిచేశాడు. ఈ పైశాచిక కృత్యం గురించి తెలియగానే ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడి తీరుపైన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సావళగి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని ఉమేష్ ను అరెస్ట్ చేశారు. మహిళలపైన హింస, ప్రాణహాని తలపెట్టడం వంటి కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని కటకటాల్లోకి నెట్టారు. చట్టాలు ఎన్ని ఉన్నా ఇలాంటి అనుమానపు బుద్ధులు మారనంత వరకు మహిళలకు రక్షణ కరువవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇలా అతి ప్రేమ, అనుమానం అనేవి మనిషిలోని మృగాన్ని బయటికి తీస్తాయనడానికి తాజాగా ఛత్తీస్గఢ్లోని మరో ఘటన ఉదాహరణగా నిలిచింది. బిలాస్పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడిని కత్తితో పొడిచి చంపేసింది. ప్రసాద్ సూర్యవంశీ అనే 25 ఏళ్ల యువకుడు స్థానిక శుభం విహార్ టీచర్స్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. హోటల్లో పనిచేసే ఇతనికి ఓ యువతితో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో ఒకరింటికి మరొకరు వచ్చి వెళ్తూ ఉండేవారు. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ప్రసాద్ ఆమె ఫోన్ నెంబర్ను బ్లాక్ చేశాడు. ప్రియుడి ఇంటికి వెళ్లిన ఆమె ఫోన్ నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావు అని వాదనకు దిగింది. మొబైల్లోని చాటింగ్స్ కూడా చూపించాలని పట్టుబట్టింది. ప్రసాద్ ససేమిరా అనడంతో ఆమె తన వెంట తెచ్చుకున్న కత్తితో అతనిపైన విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలతో ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బిలాస్పూర్ ఎస్పీ రజనీష్ సింగ్ తెలిపారు. ఇలా 1 కాదు 2 కాదు బోలెడన్ని ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. 4 రోజుల క్రితం కూడా నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ పిచ్చి అనుమానంతోనే భార్య నందినిని
కత్తితో పొడిచి భర్త శ్రీహరి హత్య చేశాడు. కొంతకాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. విడివిడిగా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య మాటలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో జాబ్ చేస్తున్న నందిని జనవరి 31 ఉదయం నెల్లూరుకు వచ్చింది. బస్సు దిగిన భార్యను శ్రీహరి రిసీవ్ చేసుకుని వెళ్తూ మార్గమధ్యంలోనే కత్తితో పొడిచి హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసిందని సమాచారం. అయితే ఒకరు మనల్ని వద్దు అనుకుంటే వారికి దూరంగా బతకటమో, క్షమించి వదిలేయటమో నేర్చుకోవాలి తప్పితే వారిపైన పగను పెంచుకొని ఇటువంటి అరాచకాలకు దిగజారితే 2 కుటుంబాలు వీధిన పడతాయనే విజ్ఞతను మాత్రం చాలా మంది విస్మరిస్తున్నారు. అందుకే ప్రేమను గెలవడం గొప్ప కాదు, ప్రేమలో ఓడిపోతే ఆ చోట హుందాగా ఎలా నిలబడాలో తెలుసుకోవడం గొప్ప అంటారు మానసిక నిపుణులు. కాబట్టి అనుమానం అనే బీజాన్ని మొక్కలోనే తెంచేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.